జయ సద్గురు. ఓం గురు శ్రీ గురు జయ జయ సద్గురు. ఓం గురు శ్రీ గురు జయ జయ సద్గురు. ఓం గురు శ్రీ గురు జయ జయ సద్గురు. ఓం గురు శ్రీ గురు ప్రణవానంద గురు. ఓం గురు శ్రీ గురు ప్రణవానంద గురు. ఓం గురు శ్రీ గురు జయ జయ సద్గురు. ఓం గురు శ్రీ గురు జయ జయ సద్గురు. జయ జయ సద్గురు. జయ జయ సద్గురు. జయ జయ సద్గురు. జై శ్రీ సద్గురు మహారాజ్ కి జై. నామమొక్కటి చాలు నారాయణుని చేర్పా, నవ విధముగ మారి త్రోవజూప. నామమొక్కటి చాలు నరకము నడబారి, నాగ కంకను దారి నగరు చేర్ప. నామమొక్కటి చాలు నవభక్తి సారమై నాద బ్రహ్మపురమునందు నిలుప. నామమొక్కటి చాలు నవద్వారపురి గ్రేహ నాసికాగ్రమందు నటుని తెలుప. నామ మహాత్మ్యమే నిజానందమొసగు, నామ మాధుర్యమే ఆత్మని రుకపరచు. నామ సంకీర్తనము చేయు నరులనెల్లా, నామ పరమాత్మ తనలోన నిలుపుకోడే. నామమొక్కటి చాలు. ఈ కలియుగంలో మనం తరించడానికి నామం ఒక్కటే. నామం మినహా మనకి ఇంకేం లేదు. నామం పలికితే నావ కదిలిపోతుంది, జీవిత నావ. ఆ నామముతో తరిస్తాం మనం. ఆనందం ఆనందం ఆనందం. ఈ శరీరం మీద వ్యామోహం అన్నది మనం విడిచిపెట్టుకోవాలంటే, మనం విడిచిపెట్టాలంటే విడిచిపెట్టలేము. ఆ భగవంతుని దయ కలిగినప్పుడే ఇవన్నీ వైరాగ్య లక్షణాలు మనలోని ప్రాదుగొల్పాలంటే భగవంతుడి దయ కలగాల. ఎందుకురా ఈ దేశంపై ఇంతటి భ్రమ, ఎందుకురా ఈ దేశంపై ఇంతటి భ్రమ. ముందుకు ఎముడున్నాడని తెలిసే, ముందుకు ఎముడున్నాడని తెలిసే మోసపోకుమా, మోసపోకుమా. ఎందుకురా ఈ దేశంపై ఇంతటి భ్రమ, ఎందుకురా ఎంతటి భ్రమ. ముందుకు ఎముడున్నాడని తెలిసే, ముందుకు ఎముడున్నాడని తెలిసే మోసపోకుమా, మోసపోకుమా. ఎందుకురా ఈ దేహంపై ఇంతటి భ్రమ,
ఎందుకురా ఈ దేహంపైనే ఇంతటి భ్రమ దారాపుత్రాదులపై మోహం తీరని దుఃఖం ఆరని శోకం దారాపుత్రాదులపై మోహం తీరని దుఃఖం ఆరని శోకం కోరికలే గుర్రాలు అయినచో కోరికలే గుర్రాలు అయినచో కోరికలే గుర్రాలు అయినచో కోరికలే గుర్రాలు అయినచో చేరలేవు ఆ దేవుని తీరం చేరలేవు ఆ దేవుని తీరం ఎందుకురా ఈ దేహం పైని ఇంతటి భ్రమ ఎందుకురా ఈ దేహంపైనే ఇంతటి భ్రమ తాతలు తండ్రులు తరలిపోతున్న భ్రాతలు మృత్యులు భారమవుతున్న తాతలు భ్రాతలు మృత్యులు భారమవుతున్న భూత పంచకముతో నిర్మితమౌ భూత పంచకముతో నిర్మితమౌ ఈతనువే స్థిరమణి నమ్మేవు ఈతనువే స్థిరమణి నమ్మేవు ఎందుకురా ఈ దేశం పైని ఇంతటి భ్రమ ఎందుకురా ఈ దేహంపైని ఇంతటి భ్రమ ముందుకు యముడున్నాడని తెలిసే ముందుకు యముడున్నాడని తెలిసే మోసపోకుమా మోసపోకుమా ఎందుకురా ఈ దేశం పైని ఇంతటి భ్రమ ఎందుకురా ఈ దేహంపైనే ఇంతటి భ్రమ చచ్చిన వారిని చూచి ఏడ్చెదవు చావక ఉంటావా మరి నీవు చచ్చిన వారిని చూచి ఏడ్చెదవు చావక ఉంటావా మరి నీవు సారహీనమని సంసారం బని సారహీనము సంసారం బని సాధన పరిముఖముగనుగోవు సాధన పరిముఖముగనుగోవు ఎందుకురా ఈ దేశం పైని ఇంతటి భ్రమ ఎందుకురా ఈ దేహంపైని ఇంతటి భ్రమ ఎముకుల గూడని తెలియకున్నావు ప్రేమకు లోబడి పొరలుచున్నావు ఎముకుల గూడని తెలియకున్నావు ప్రేమకు లోబడి పొరలుచున్నావు కామకోదలో అగ్నిలోబడి కామకోదలో అగ్నిలోబడి కర్మవశము చే కాలుచున్నావు కర్మవశము చే కాలుచున్నావు ఎందుకురా ఈ దేహం పైని ఎంతటి భ్రమ ఎందుకురా ఈ దేహంపైని ఇంతటి భ్రమ ముందుకు యముడున్నాడని తెలిసే ముందుకు యముడున్నాడని తెలిసే మోసపోకుమా మోసపోకుమా ఎందుకురా ఈ దేహం పైని ఇంతటి భ్రమ ఎందుకురా ఈ దేహంపైనే ఇంతటి భ్రమ దేహము లోపల దేవుడు కలడని దేహము లోపల దేవుడు కలడని దేహము లోపల దేవుడు కలడని దేహం లోపల దేవుడు
కలడని మోహమునిడి భార్కన్ను గురునిగని మోహమునిడి భార్కన్ను గురునిగని సహజపములో సమతానంద స్వభగములో సమతానంద స్నేహము చేయవదేల జగతిని స్నేహము చేయవదేల జగతిని ఎందుకు రాయి దేహముపైని ఎంతటి భ్రమ ఎందుకు రాయి దేహంపైని ఇంతటి భ్రమ ముందుకు యముడున్నాడని తెలిసే నాడని తెలిసే మోసపోకుమా మోసపోకుమా ఎందుకు రాయి దేహంపైని ఇంతటి భ్రమ ఎందుకు రాయి దేహంపైని ఇంతటి భ్రమ జై సద్గురు మహారాజుకి. ఇలా మనం పాడుకుంటే మనలో ఇంకా ఏమైనా ఎక్కడెక్కడైనా బ్యాలెన్స్ ఉంటే అయిపోతాయి. అది అంటే వైరాగ్య స్థితిని బలపరుస్తాయి అన్నమాట. మనం ఆ వైరాగ్యమైనటువంటి గేయాలు అప్పుడప్పుడు పాడుకుంటుంటే మనకి వైరాగ్య స్థితి బలపడుతుంది. శరీరాలు అన్నవి ఒకలాగే అనిపించినా ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఏమంటారు? గుట్టుగా గురుమూర్తిని వేడండి, పట్టుకొని పరమాత్మను చూడండి. గుట్టుగా గురుమూర్తిని వేడండి, పట్టుకొని పరమాత్మను చూడండి. ఓ గుట్టుగా గురుమూర్తిని వేడండి, గుట్టుగా గురుమూర్తిని వేడండి, పట్టుకొని పరమాత్మను చూడండి. పరమాత్మ కనిపించాలంటే గురువే కదా. పరమాత్మని చూడండి. మానవ రూపమును దాల్చి ఉన్నాడు, మనలో ఒక మనిషి తీరుగా గురుడు. మానవ రూపమును దాల్చి ఉన్నాడు, మనలో ఒక మనిషి తీరుగా గురుడు. తానెవరో తెలుపకనే తెలిపాడు, తానెవరో తెలుపకనే తెలిపాడు. కనులలో కాంతి కలలు చూపాడు, కనులలో కాంతి కలలు చూపాడు. ఓ గుట్టుగా గురుమూర్తిని వేడండి, పట్టుకొని పరమాత్మను చూడండి. గుట్టుగా గురుమూర్తిని వేడండి, పట్టుకొని పరమాత్మను చూడండి. ఆ గురుదేవుని కరుణ ఉంటేనే ఆ భగవంతుడు ఎవరో ఏంటో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అని అందరం చెప్పుకుంటున్నాం. ఆ గురువే బ్రహ్మం అవుతాడు, గురువే విష్ణు అవుతాడు, గురువే శివుడు అవుతాడు. ఆ మూడు అతడే. ఒకవేళ శివుడు ఎవరో, విష్ణువు ఎవడో, బ్రహ్మ ఎవరో మనకు తెలియదు. గురువు ఉండబట్టి తెలిసింది. ఆయన చెప్తాడు, నాయన బ్రహ్మం ఇతడు, శివుడు ఇతడు, విష్ణువు ఇతడు. ఆ పనిలో ఉంటప్పుడు అతడు బ్రహ్మం అయ్యాడు, ఆ పనిలో ఉంటప్పుడు అతడే విష్ణువు అయ్యాడు, ఆ పనిలో ఉంటప్పుడు అతడే శివుడు అయ్యాడు. ఏకమద్వైతం. ఇన్నోటి లేవు, ఒకటే. అది ఒకటే. దానిని మన తృప్తి కోసం ఇలా మార్చుకున్నాం. బ్రహ్మ, విష్ణు, శివ మనలోనే ఉంది అంతాను, ఇంకెక్కడో లేదు. అమ్మ ఆది గురువు, అయ్య మధ్య గురువు, ఆర్యుడా ఆత్మగురువు అవనిలోన. అమ్మ ఆది గురువు, అమ్మే ఆది గురువు. మనకు మొదటి గురువు ఎవరు? అమ్మ. అయ్య మధ్య గురువు, అయ్య అంటే మనల్ని పోషించినటువంటి తండ్రి. ఆర్యుడా ఆత్మగురువు అవనిలోన. ఆత్మగురువు ఎవరు? మన గురుదేవుడు. ఆయన
బ్రహ్మ విష్ణు శివుల వారిలో చూడుమా. ఎక్కడ చూడాలా? బ్రహ్మ విష్ణు శివులను వాళ్ళలోనే చూడాలి. ఎవరిలో చూడాలి? బ్రహ్మదేవుణ్ణి అమ్మలో చూడాల. విష్ణుదేవుణ్ణి పోషణకర్త కనుక మన తండ్రిలో చూసుకోవాల. శివుడు మన జీవనాన్ని అంతటిని కూడా ఒక తీరిలో తీసుకొచ్చి నిలబెడతాడు కనుక, పరిపూర్ణత్వాన్ని అందజేస్తాడు కనుక గురువులో శివుని చూడాలి. ఈ ఆనందాన్ని ఇది పంచుకోవడానికి మనం ఏదో ఆ అనుభూతిని ఏదో మాటల రూపంలో చెప్పడానికి అయ్యేది కాదమ్మా. ఎవరికి వారు అనుభవించాలి. అది అనుభవిస్తేనే ఆ ఆనందం తప్ప. కానీ నేను ఏదో నాకు వాగ్భూషణం ఉందని ఏదో 4 మాటలు చెప్తే అయితే అవ్వదు. అది ఎవరికి వారే దాన్ని అనుభవించాల. ఆనందో బ్రహ్మ అని అన్నారు. ఆనందం అది ఎక్కడుంది? ఆనందము ఆనం అంటే తల, దమ్ అక్కడే ఉంది. అదే ఆనందం. ఆనందం వాళ్ళు ఇక్కడ మార్కెట్లో కొన్ని అలాగే చాలామంది టాటా బిర్లా వాళ్ళు కొనేసి వాళ్ళు అంతా బ్లాక్ మార్కెట్ చేసేద్దరు. అది అవ్వదు. అది ఎక్కడుందంటే ఆనం, గజాననం. ఆనం అంటే తలండి. ఆ తలలోనే ఉంది ఆనందం. దమ్ ఇక్కడ ఉంది, సహస్ర కమలం. ఆనందం ఇక్కడ ఉంచుకొని ఎక్కడో వెతికితే ఎలాగవుతే చెప్పండి. సరే, ఇక్కడ నుంచి అది రావాలి, ఇది మనకు అందాలంటే మాత్రం మనం ఇదిగో ఇటువంటి పని చేయాలి. నామం చేయాలి, సంకీర్తన చేయాలి. ఆ సంకీర్తన చేస్తూ ఉంటుంటే అందులో ఉన్నటువంటి తత్వం అనేది మనకది తనకు తానుగానే వచ్చి మనకు వశపడుతుంది. అప్పుడు ఆ ఆనందానికి అవతలు ఉండవు. మాట ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, చూపు ద్వారా కానీ అందలేనటువంటి తత్వం అది బ్రహ్మం. భగవంతుడు ఏమనుకున్నాడంటే, నేనుగా వెళ్తే వాళ్ళు తెలుసుకోలేరు, నేనుగా వెళ్తే వాళ్ళు కలుసుకోలేరు నన్ను. ఎందుకంటే నా శక్తి వేరే కదా. అందువల్ల నా రూపాన నాకు భాషగా ఉన్నవాళ్ళు పంపిస్తాను అని ఇదిగో గురుమూర్తులు పంపించాడు. ఆయనలో ఉన్న తత్వమంతా కూడా గురుమూర్తి ద్వారాగానే తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు మన సనాతన భారత ధర్మం ఉందంటే అది ఇంకెక్కడా లేదో ఈ ఆనందం. మన భరతఖండంలో ఉన్నటువంటి ఆనందం. మన వివేకానంద స్వామి ఏమన్నారు? ప్రపంచ దేశాలన్నిటికీ నా భారతదేశం పూజగది అని చెప్పాడు. మరి ఒక మాట నేను ఎక్స్ట్రా చేశాను, నా భారతదేశం జ్ఞాననిధి అని చెప్పాను. జ్ఞానక నిధి. ఈరోజు ప్రపంచ దేశాలు ఎవరైనా సరే ఎక్కడికి వచ్చి ఏదైనా తెలుసుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయి, రాగద్వేషాది కామక్రోధాది గుణాలు, అన్నిటినీ కూడా ఎక్కడొచ్చి విడిచిపెడుతున్నారు. ఇక్కడ మన హిందువుల కన్నా వాళ్ళే ఎక్కువగా ఈ మధ్య కాలంలో చాలా పరిశ్రమ చేస్తున్నారు. వాళ్ళు చూస్తూ ఉంటుంటే గాయత్రి మంత్రాన్ని ఎంత చక్కగా చెప్పేస్తున్నారు, నమ్మక చమకాలు కూడా చెప్పేస్తున్నారు. మరి ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు చూడండి. మనకు మాత్రం మనకే కాస్త ధీమా వచ్చింది. ఎందుకంటే మన దగ్గరే పుట్టింది కదా అని. కానీ వాళ్ళు అలాగ లేరు, ధీమాగా లేరు. ఇప్పుడు ఈ విషయం దేనికైనా ధీమా పడవచ్చు, కానీ దీనికోసం ధీమా పడకూడదు. ఎందుకంటే అగ్రిమెంట్ కాదు కదా శరీరం. ఇది ఎప్పుడో ఈవేళ ఇంట్లో రేపు మా ఇంట్లో. అది ఉండగానే మనం దాన్ని పట్టుకోవాలి. మనము ఆ ప్రాణం ఉండగానే మనము ఆ ప్రణవాన్ని మనం చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఏమిటంట, సాధన పరిముఖంగా మనకు ఉన్నటువంటి అష్టాంగ యోగాలు కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చేస్తూ మనము తెలుసుకోవాలనుకుంటే మన జన్మ సరిపోదు. కానీ ఇదిగో సులువైనటువంటి మార్గం. మనకి ఏ పాట వస్తే ఆ పాట పాడేయండి. రామ పాట వస్తే, కృష్ణ పాట వస్తే, శివ పాట వస్తే, ఎవరిది. అందుకే నేను ముందు చెప్పాను, నామం ఒకటి చాలు నారాయణుని చేర్ప, నావ విధముగా మారి త్రోవ చూప. నావ విధంగా మారిపోతుంది అది. నామం ఒకటి చాలు నరకమ్ము నెడబారి, నరకాన్ని తప్పించేస్తుంది. నాగ కంకణు దారి నగరు చేర్ప, ఆ యొక్క శివయ్య చోటుకు తీసుకెళ్ళిపోతుంది, కైవల్య ప్రాప్తిని అందిస్తుంది. నామం ఒక్కటి చారు నవభక్తి సారమై నాద బ్రహ్మపురమునందు నిలప. ఇది 9 రకాల భక్తులు కూడా మనకు అందించి ఆ నాద బ్రహ్మపురం, ఇప్పుడుకో నాద బ్రహ్మపురంలోనే మనం ఉన్నాం. పోయిన తర్వాత మళ్ళీ రావాలి అంటే రాదు. అది పోకముందే పట్టుకోవాలి. ఈ లాభం మరి మళ్ళీ విడిచిపెడితే రాదమ్మా. ఉండగానే
ఆ వెలుతురు ఉండగానే మనం అన్నిటినీ వెతుక్కోవాలి. ఎంతటి భాగ్యం! ఒకప్పుడు మనం ఏదైనా ధర్మాన్ని తెలుసుకోవాలనుకుంటే సరాసరి గురుకులానికే మనం వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడేమైంది, గురువులే సరాసరి భక్తుల దగ్గరికి వచ్చేస్తున్నారు. మరి ఇంకంతకన్నా భాగ్యం ఏమిటి చెప్పండి. ఇప్పుడేమిటంటే ఒకప్పుడు ఆ శ్రద్ధాసక్తులు అనేవి కనిపించాయి, ఇప్పుడు అవి శ్రద్ధలు లేవు. ఇప్పుడంతా కూడా మన మనసులో పాడు చేయడానికి వచ్చినటువంటి వస్తువులు చాలా ఉన్నాయి. అన్నా ఈ వస్తువులన్నీ హడలు పుట్టించుదయ్యాలే, నిన్న మొన్న రేపనకున్న నిజం తెలుసుకో ఇయ్యాలే. అన్నీ మనల్ని అడలు పుట్టించినవే, భయపెట్టినవే. ఒక కూతురు కానీ ఒక కొడుకు కానీ చుట్టాలు పట్టు అందరూ కూడాను మనల్ని భయపెట్టిన వాళ్ళే. అందుకే నేను ఆ పాట రాశాను. అన్నా ఈ వస్తువులన్నీ హడలు పుట్టించు దయ్యాలి, నిన్న మొన్న రేపు అనుకున్న రేపు తెలుసుకుందాంలే, వాయిదాలు వేయకండి. రేపు తెలుసుకుందామంటే అయ్యేది కాదు అది. నిన్న మొన్న రేపు అనుకున్న నిజం తెలుసుకో ఇయ్యాలి. ఇప్పుడే ఈ క్షణమే తెలియటానికి ప్రయత్నం చేయాలి. ఎంతగా మనము శ్రద్ధతో ఆలోచిస్తామో అంతగా మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. శ్రద్ధ కలిగితే నీకు జ్ఞానం వస్తుంది, జ్ఞానం కలిగితే తత్వదర్శనం అయిపోతుంది, అంతే. ఇప్పుడు భక్తి శ్రద్ధలు రెండు రెక్కల లాంటివి. అవి ఉంటే ఎక్కడికైనా మనం ఎగరగలుగుతాం. ఒక రెక్క ఉండి ఒక రెక్క లేదనుకోండి, ఎగరడానికి అవకాశం ఉండదు. కనుక భక్తి శ్రద్ధలు రెండు రెక్కలు మనకు కావాలి. అవి ఉంటేనే మనం ఎగరగలుగుతాం. నా జీవితం అంతా కూడా నాకు ఊహ కలిగిన దగ్గర నుంచి కూడా వీలైనంత వరకు పాడుకుంటూనే వచ్చాను. నాకు ఎక్కడ సంగీతం నేర్చుకోలేదు, నాకెవరూ నేర్పలేదు. ఆ అమ్మ దయతోటే ఏవేవో ఏదో అనేస్తాను పిచ్చిగా, అదే రాగం అయిపోద్ది. ఏదో రాసేస్తాను, అదే పాట అయిపోద్ది. అలా ఎన్ని పాటలు, ఏమాత్రం రాసినాము, 3500 ఏవో ఈ జీవిత కాలంలో. తర్వాత ఆసువుగా కూడా అప్పుడప్పుడు చెప్పినవి వాయులీనమైపోయినవి చాలా ఉంటాయి. అలాగా నా జీవితం అంతా కూడా ఆ గానంలోనే, ఆ తల్లి నామంలోనే కాలం గడుపుతూ ఉంది.